హాయ్ ఎవరన్ ఈరోజు మీకు మా నాన్నగారు నా చిన్నప్పుడు చెప్పిన ఒక కథ చెప్తాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆ భగవంతుడితో ఇలా అన్నదంట, భగవంతుడా, నా తల్లి ఏం తిన్నా ఆటోమేటిక్గా నా కడుపు నిండిపోతుంది అని సంతోషపడిందంట. కొన్నాళ్ళకు ఆ బిడ్డ ఈ భూమి మీద వచ్చి గుక్కపట్టి ఏడుస్తూ, భగవంతుడా, హాయిగా తల్లి కడుపులో ఉంటే ఇప్పుడు ఈ భూమి మీదకు వచ్చాను అందంట. అప్పుడు ఆ భగవంతుడు, నీ తల్లి కడుపులో నీ ఆకలి దారి ఒకటి నేను మూసేస్తే నీకు నీ తల్లి నుండి అమృతం లాంటి పాలను ఇస్తూ రెండు దారులు తెరిచాను అన్నాడంట. అప్పుడు ఆ బిడ్డ చాలా సంతోషించిందంట. కొన్నాళ్లకు ఆ తల్లి బిడ్డను పాలు మాన్పించేసిందంట. అప్పుడు ఆ బిడ్డ ఆ భగవంతుడు మొరపెట్టుకుందంట, భగవంతుడా, రెండు దారులు నా తల్లి మూసేసింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఆ భగవంతుడు, నీకు రెండు దారులు మూసేస్తే నీ ఎదుట 100 దారులు తెరిచాను, ఇక నుండి నువ్వు నీకు ఇష్టమైనవన్నీ తినొచ్చు అన్నాడంట. ఇలా చెప్తూ మా నాన్నగారు ఇలా అన్నారు, మనం ఒక అవకాశం చేజారిపోయిందని బాధపడతాం, కానీ మన ముందున్న 10 అవకాశాలను పట్టించుకోవడం లేదు. అంతే కదండి.